పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అలా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా? వస్తుంది. కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావడానికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే పీసీఓఎస్ వల్ల మనకి బాడీలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. నార్మల్ గా అండాశయాలు చూస్తే ఒక్కొక్క అండాశయంలో 5 to 10 ఫాలికల్స్ ఉంటుంది. కానీ పీసీఓఎస్ లో ఒక్కొక్క అండాశయంలోనే మోర్ దెన్ 20-30 ఫాలికల్స్ ఉంటుంది. అలా ఫాలికల్స్ ఎక్కువ ఉండడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నెల నెల ఎగ్ అనేది కరెక్ట్ గా రిలీజ్ అవ్వదు. నార్మల్ గా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి 14th డే ఎగ్ రిలీజ్ అవుతుంది. కానీ పీసీఓఎస్ వాళ్ళకి కొంతమందికి అసలు ఎగ్గే రిలీజ్ అవ్వదు. కొంతమందికి రిలీజ్ అయినా ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. అలా ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. ఆర్ఎల్స్ టాబ్లెట్ తీసుకుంటేనే పీరియడ్ వస్తుంది, లేకపోతే పీరియడ్ రాదు. అండ్ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయినా కానీ ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. అందుకని కొంచెం ప్రెగ్నెన్సీ రావడానికి డిలే అవ్వచ్చు. అండ్ అప్పుడప్పుడు న్యాచురల్ గానీ IUI లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది. సో పీసీఓఎస్ లో మనకి న్యాచురల్ గా కన్సీవ్ అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్, కార్బోహైడ్రేట్స్ అనేది కంప్లీట్ గా తగ్గించాలి. ఇలా తగ్గించడం వల్ల మనకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బాడీ వెయిట్ తగ్గడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ అయ్యి రెగ్యులర్ గా కూడా పీరియడ్స్ వస్తుంది అండ్ ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది. దాని వల్ల ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, ఎక్సర్సైజ్. సిమిలర్లీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ వెయిట్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది అండ్ పీసీఓఎస్ కూడా రివర్స్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ చేయడం వల్ల కూడా పీసీఓ రివర్స్ అవుతుంది. సో ఈ 3 థింగ్స్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా పీసీఓఎస్ రివర్స్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్ గానే వచ్చే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.